ఈనాడు విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పిల్లలు పాశ్చాత్య పద్ధతుల్ని అలవాటు చేసుకుంటున్నారు. ఈ సనాతన ధర్మం గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దయ్యే వరకు ఫస్ట్ వాళ్ళు ఈ భారతదేశంలో సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. ఈ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్. పాఠ్యపుస్తకాల్లో ఒక భాగం ఈ సనాతన ధర్మం గురించి చెప్పవలసిన బాధ్యత ఉంది. అన్ని పీరియడ్స్లో ఒక పీరియడ్స్ను కేటాయించి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కనీసం గీత గురించి చెప్పాలి. గీతలో ఉన్న శ్లోకాలను నేర్పించాలి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక 3 అధ్యాయాలు చొప్పున ఈ 6 సంవత్సరాల్లో 18 అధ్యాయాలు కంప్లీట్ చేసి గీతని పూర్తి చేయాలి. గీతను తెలుసుకోవటం వల్ల వాళ్ళు జీవితంలో ఎలా మసలుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇతరులతో ఎలా ఉండాలి, వాళ్ళ ధర్మం ఏమిటి, వాళ్ళు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. 6 సంవత్సరాలకి ఇది అయిపోయిన తర్వాత కొంచెం పెద్దవుతారు పిల్లలు. వాళ్ళకి అర్థం చేసుకునే జ్ఞానం ఉంటుంది. అందుకని చెప్పి 7వ తరగతి నుంచి ఒక క్లాసు, అన్నిట్లోకల్లా ఒక క్లాసు ఈ వేదాలు, ఉపనిషత్తుల గురించి చెప్పాలి. 10వ తరగతి వరకు 6 నుంచి 7 నుంచి 10వ తరగతి ఈ 3 సంవత్సరాల్లో ఈ వేదాలు, ఉపనిషత్తులు వాటి గురించి చెప్తే వాళ్ళకి దాంట్లో ఉన్న సైన్స్ గురించి తెలుస్తుంది. ఈ మోడర్న్ సైన్స్ కన్నా కానీ అసలు సైన్స్ ఎక్కడ ఉద్భవించింది, మన పురాతనమైన ఋషులు ఏం చెప్పారు, ఇవన్నీ వాళ్ళకి బోధపడతాయి. వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా కూడా జీవనశైలి అంతా కూడా మన సనాతన ధర్మం నుంచే వచ్చింది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. 10వ తరగతి లోపల ఈ జ్ఞానాన్ని వాళ్ళు పొందితే ఇక ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు ఏ లైన్లో వెళ్ళదలుచుకున్నారు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక రకమైన మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీలో వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకోగలుగుతారు. ఏ విధంగా ఎవరు డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఎవరు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, ఎవరు లాయర్ అవ్వాలనుకుంటారు, లాయర్ అయ్యి ఏ విధంగా మసలుకోవాలి అని అనుకుంటారు, ధర్మాన్ని ఎలా రక్షించాలి అనేది తెలుసుకుంటారు. ఇవి జ్ఞానం అలవాటు పడుతుంది వాళ్ళకి. ఇంజనీర్ అయిన తర్వాత, సైంటిస్ట్ అయిన తర్వాత ఈ పురాతన గ్రంథాల్లో ఏమేం చెప్పారు, ఈ వేదాల్లో ఏమేం చెప్పారు, దానికి ఇప్పుడున్న సైన్స్కి వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు. ఓహో, ఇదంతా కూడా మన ఋషులు చెప్పింది సనాతన ధర్మం నుంచే వచ్చింది, వేదాల నుంచి వచ్చింది, వేదాల్లో చెప్పబడినవే ఇవన్నీ కూడా మళ్ళీ ఉద్భవిస్తున్నవి, దానికి ఫర్దర్గా ఏ విధంగా కొత్త ఆవిష్కరణలు చేయాలి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ విధంగా వాళ్ళ జ్ఞానం అభివృద్ధి అవుతుంది. అందువల్ల భారతదేశం ముఖ్యంగా చేయవలసిందంటే ఈ గవర్నమెంటు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం మార్పు తీసుకురావాలి. వచ్చిన మార్పుని వాళ్ళు పుస్తక పాఠ్యరూపంలో పెట్టి వాళ్ళకు ఒక క్లాసులు నిర్వహించి, అన్ని క్లాసులు మిగతా క్లాసులన్నీ అలాగే ఉంటాయి. సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఈ హిందీ కానీ, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఒక క్లాస్ ఎట్లాగైతే మన స్పోర్ట్స్కి ఒక క్లాస్ పెడుతున్నామో అలాగే సనాతన ధర్మానికి గీతా క్లాస్ అని ఒకటి పెట్టాలి, వేద క్లాస్ అని ఒకటి పెట్టాలి. వేదాల గురించి చెప్పేటప్పుడు వేద క్లాస్, గీత గురించి చెప్పేటప్పుడు గీత క్లాస్, అలాగ పెట్టి మనం వాళ్ళకి ఆ జ్ఞానాన్ని కూడా ఇవ్వవలసిన బాధ్యత ఉంది. దీన్ని అందరూ ఆలోచించి, ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. జై హింద్.